హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద స్టూడియో. నేను మీ హోస్ట్ హరిత. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు. ఆయనతో మాట్లాడి నెంబర్ 6 సిరీస్ వారికి 2024లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. హలో సార్. నమస్తే అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. నెంబర్ 6 సిరీస్ వారికి 2024లో ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చా? నంబర్ 6 సిరీస్ అనేది ఎవరైనా సరే ఎవ్రీ మంత్లో 6, 15, 24 డేట్స్లో బర్న్ అయిన వాళ్ళంతా 6 నంబర్ సిరీస్లోకి వస్తారండి. అంటే 6, 15, 24 తేదీలలో జన్మించిన వాళ్ళంతా 6 నంబర్ సిరీస్లోకి వస్తారు. ఇప్పుడున్న ఈ కలియుగం అంతా 6 నంబర్ మీదే ఆధారపడి పనిచేస్తుంది. అంటే 6 నంబర్ అంటేనే మనీ. కాబట్టి కలియుగం అంతా డబ్బు మీదే ఆధారపడి ఉంది. కాబట్టి 6 నంబర్ దగ్గర చాలా రిచెస్ట్ పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. అయితే 6 నంబర్కి 2024కి ఎలా ఉందో మనం చూద్దాం. ముఖ్యంగా చూడండి, 2024 అంటే 8 రావడం జరుగుతుంది మనకి. అయితే ఈ 8కి 6కి రిలేషన్ ఎలా ఉంటుంది? వెరీ వెరీ ఎక్సలెంట్ రిలేషన్. కాబట్టి 2024కి 6కి మంచి రిలేషన్ ఉంటుంది. 6 అంటే వీనస్, 8 అంటే సాటర్న్. అండ్ సాటర్న్ అండ్ వీనస్ రిలేషన్ వెరీ గుడ్. అయితే హెల్త్ పరంగా మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి? ఈ నంబర్లో పుట్టిన వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 6, 15, 24 అయితే 2024లో మీరు హెల్త్ పరంగా యూరినల్ ఇన్ఫెక్షన్ అండ్ స్కిన్ డిసీజెస్ నుంచి జాగ్రత్తగా ఉండాలి. మిగతా అదంతా బాగానే ఉంటుందండి. ఓకే. అలాగే 2024లో ఈ నెంబర్ 6 సిరీస్ వారికి ఏ ప్రొఫెషన్, అలాగే వీరు ఎలాంటి బిజినెస్ చేస్తే కలిసి వస్తుందంటారు? చూడండి, 2024లో 6 నంబర్ సిరీస్కి కలిసి వచ్చే బిజినెస్ ఏంటి? ఒకవేళ మీరు ఏదైనా వేరే బిజినెస్లలో ఉన్నా ఆ బిజినెస్లో కూడా మీకు కలిసి వస్తుంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని రకాల ప్రొఫెషన్లో ఇంకా చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే 6 నంబర్ అంటేనే మీడియా, గ్లామర్, లగ్జరీ, సినిమా ఇండస్ట్రీ, అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, సినిమా స్టోరీ రైటర్స్ కానివ్వండి, సింగర్స్, వీళ్ళందరికీ చాలా బాగా కలిసి వస్తుందండి. వీటితో పాటు లగ్జరీ అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ వాళ్ళకు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కొంతమంది ఈ మనకు జ్యువెలరీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జ్యువెలరీ వాళ్ళకి 6 నంబర్ అంటేనే జ్యువెలరీ, బ్యూటీ పార్లర్, ఎనీ బ్యూటీ బిజినెస్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సెలూన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఇవన్నీ బ్యూటీ కోవలోకి వచ్చే బిజినెస్. వీటితో పాటు రెస్టారెంట్స్, హోటల్స్, గార్మెంట్స్, టెక్స్టైల్స్, పబ్, లిక్కర్, కెసినో వాళ్ళకు కూడా చాలా బాగుంటుందండి. ఓకే. అలాగే నెంబర్ 6 వారికి 2024లో ఎప్పటి నుంచో మ్యారేజ్ ప్లాన్ చేసుకొని ఈ ఇయర్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళకి ఈ ఇయర్లో ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలంటారు? అయితే చూడండి, 2024లో ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఇయర్ నుంచి గతంలో మీకు మ్యారేజ్ అయి ఉన్నా కూడాను, ఎవరైతే గతంలో మ్యారేజ్ అయిందో వాళ్లకు సంతానం కలిగే అవకాశం కూడా ఉంది. ప్లస్ మీకు ఇంకా మ్యారేజ్ కాలేదనుకోండి, మీరు ముఖ్యంగా ఎటువంటి వ్యక్తులతో మ్యారేజ్ అయితే మీ కంపాటబిలిటీ చాలా బాగుంటుంది, మీ మ్యారేజ్ మ్యాచింగ్ ఎక్సలెంట్ ఉంటుంది, మీ కెమిస్ట్రీ ఎవరితో కుదురుతుందో మీరు తెలుసుకోగని మ్యారేజ్ కనుక చేసుకోగలిగితే ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి. ముఖ్యంగా 6 నంబర్ వాళ్ళు ఎవరిని చేసుకుంటే బాగుంటుందంటే 5 నంబర్ వాళ్ళని చేసుకోవచ్చు. అంటే 5, 14, 23 తేదీలో పుట్టిన వాళ్ళని చేసుకోవచ్చు. సెకండ్ ప్రిఫరెన్స్ సెకండ్ నంబర్కి ఇవ్వాలి. అంటే 2, 11, 20, 29 వాళ్ళని చేసుకోవచ్చు. థర్డ్ ప్రిఫరెన్స్లో మీరు ముఖ్యంగా 6 వాళ్ళని కూడా ఇవ్వచ్చు. 6, 15, 24 వాళ్ళని కూడా చేసుకోవచ్చు. ఈ ముగ్గురితో మీ కెమిస్ట్రీ చాలా బాగుంటుందండి. ఓకే. అలాగే ఈ నెంబర్ 6 సిరీస్ వారు 2024లో ఏదైనా శుభకార్యాలు చేసుకోవాలనుకుంటే వాళ్ళకి కలిసి వచ్చే డేట్స్ ఏంటంటారు? 6 నంబర్ వాళ్ళకి మీరు చూడండి, లక్కీ నంబర్స్ వచ్చేసి 5 కానీ 6 కానీ 2 అండి. ఇవి చాలా బాగా కలిసి వస్తాయి. మీరు ఏదైనా ఒక శుభకార్యం చేయాలనుకున్నప్పుడు ఒక మంచి డేట్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ డేట్స్ ఏంటంటే 6, 15, 24,
5, 14, 23, 2, 11, 20, 29 తేదీలలో కనుక మీరు వర్కులు చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి. ఓకే. అయితే ఏ ఏ కార్యక్రమాలు చేయాలనేది మీకు సందేహం రావచ్చు. ఎవరైతే 6 నంబర్ సిరీస్లో పుట్టారో మీరంతా శుభకార్యాలు, పెళ్ళిళ్ళు కావచ్చు, ఎంగేజ్మెంట్ కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, వాహనాల కొనుగోలు కావచ్చు, విదేశీ ప్రయాణాలు కావచ్చు, వీసా పాస్పోర్ట్ అప్లై చేయడం కావచ్చు, వీటితో పాటు ల్యాండ్ రిజిస్ట్రేషన్స్, ఏవైనా సరే మీరు కొత్త కార్యక్రమాలు, మీరు ఆభరణాలు కొనుగోలు కానివ్వండి, జ్యువెలరీస్, ఏదైనా శుభకార్యాలు చేసేటప్పుడు ఈ డేట్లలో చూసుకోండి. 6, 15, 24, 5, 14, 23 చాలా చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుందండి. ఓకే సార్. అలాగే ఈ నెంబర్ సిరీస్ వారికి చాలా మందికి స్పెషల్ డేస్ ఉంటాయి. అలాగే శుభకార్యాలలో ఏదైనా మంచి మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారు. స్పెషల్గా నెంబర్ 6 వారికి 2024లో కలిసి వచ్చే కలర్స్ ఏంటి, అలాగే డైరెక్షన్ ఏంటి? కలర్స్ పరంగా చూసినప్పటికీ 6 నంబర్ అంటేనే వైట్ అండి. ఓకే. శుక్రుడికి వైట్ కలర్ అంటే చాలా ఇష్టం. వైట్తో పాటు గ్రీన్ వాడచ్చు, బ్లూ కూడా వాడచ్చు. డేట్స్ పరంగా చూసినప్పటికీ శుక్రవారం రోజు, బుధవారం చాలా చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అయితే మీరు ఏదైనా ఒక శుభకార్యంతో బయటికి వెళ్ళేటప్పుడు ఒక 5-6 అడుగులు మీరు ముఖ్యంగా నార్త్ డైరెక్షన్లోకి నడిచిన తర్వాత అప్పుడు మీరు బయటికి వెళ్ళండి, చాలా బాగా కలిసి వస్తుందండి. ఓకే. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నారు. అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకు కూడా, ఇలాంటి వాళ్ళకి ఎట్లాంటి రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుంది 6 నంబర్ అంటే మనకు లగ్జరీ నంబర్ కాబట్టి ఏ వ్యక్తి అయినా చూడండి జీవితంలో మీరు కోరుకునే డబ్బు కావచ్చు, సంపద, ఐశ్వర్యం, లగ్జరీ కార్స్, హౌస్, హోదా ఇవన్నీ 6వ నంబర్ ద్వారానే వస్తాయి. కాబట్టి 6 నంబర్ దగ్గర చాలా పోర్ట్ఫోలియోలు ఉన్నాయి లగ్జరీస్కి సంబంధించి. ఆ నంబర్ పవర్ మీకు యాక్టివేట్ కావాలంటే మీరు చేసుకోవలసిన స్మాల్ రెమెడీ ఏంటంటే, మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కానివ్వండి, బయట పేదవాళ్ళకి కానివ్వండి, మీకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఆ నంబర్ పవర్ అనేది మీకు ఇంకా పాజిటివ్గా పనిచేస్తుందండి. ఎందుకంటే చాలామంది జీవితంలోకి డబ్బు వస్తుంది కానీ నిలవకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో 6వ నంబర్ మిస్ అయ్యి ఉంటుంది. కానీ మీరు ఆల్రెడీ 6వ నంబర్ సిరీస్లోనే ఉన్నారు. ఆ నంబర్ సిరీస్లో ఉన్నప్పుడు ఆ నంబర్ ఇంకా మీకు యాక్టివేట్ కావాలి, ఇంకా మీరు లగ్జరీస్ని అనుభవించాలి అంటే అటువంటి చిన్న రెమెడీస్ చేయండి. పేదలకు ఆర్థిక సహాయాన్ని మీకు తోచినంత, మీ సంపాదనలో మీకు ఎంతైతే ఇవ్వాలనుకుంటున్నారో అంతే ఇవ్వండి. ఇంకా మీరు చాలా బాగుంటారు. హెల్త్ పరంగా, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, సోషల్ లైఫ్లో కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటారండి. ఓకే. మొత్తానికి 2024లో నెంబర్ 6 వారికి చాలా బాగుంటుంది అంటారు. ఎక్సలెంట్ ఉంటుందండి. ఎవరైతే మ్యారేజ్ అయి ఉంటుందో వాళ్ళకి సంతానం కలుగుతుంది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, గృహం కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, విదేశీ ప్రయాణాలు, ఇవన్నీ చాలా బాగా కలిసి వస్తాయి. మెయిన్ కళారంగానికి సంబంధించిన వాళ్ళకు చాలా బాగా కలిసి వస్తుంది. ఫిలిం ఇండస్ట్రీ, మోడలింగ్ ఇండస్ట్రీ, బ్యూటీ, అన్ని రకాలుగా చాలా ఎక్సలెంట్గా కలిసి వస్తుందండి. ఓకే. చాలా థ్యాంక్స్ సార్. 2024లో నెంబర్ 6 సిరీస్ వారికి ఏ విధంగా కలిసి వస్తుంది, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా బాగా చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి.